SRH బ్యాటింగ్. పుట్టు ఆకలుంది అరే మెట్టు మెట్టు ఎక్కుతరా అరే పేరు పట్టా లేను నిరా చూసుకో డారడేజ్గా అడ్రస్ అయితా SRH బ్యాటింగ్. Maman du travail c'est bien, bien mieux qu'être mal accompagné, pas vrai? అదేంట్రా అదేంట్రా ఏంద్రా మెంటలా అరే మెంటల్ చేస్తున్నాడు. వెన్ ఎవర్ అభిషేక్ శర్మ డోంట్ పర్ఫార్మ్. ఇదేమి రీలేం కాదు, నిజం ఫుటేజే అనుకుంటా. మామ వాట్స్ యువర్ ఫైనల్ 2 ప్రెడిక్షన్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీఆర్ బ్యాక్ విత్ IPL మీమ్ నైట్స్. సో ఎస్, కొంచెం ఎక్కువ ఎపిసోడ్లే చేస్తున్నాం IPL మీమ్ నైట్స్ మీద, అండ్ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నా. మీరు కూడా ఆదరిస్తే ఎరగొడేద్దాం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ స్పిన్ ద షో. లాస్ట్ మ్యాచ్ ఆడారు కానీ SRH వాళ్ళు, బాబాయ్ దాని ముందు ఏంటా బ్యాటింగ్, వాట్ ఇస్ దిస్ అంటే పంజాబ్ మీద కొట్టారు కానీ దాని ముందు కొలాప్స్. నేను ఆ దరిద్రాన్ని లైవ్లో చూసా. 10 hours 35 ఏట్రా. నేను అనుకున్నా, అమ్మా ఏంట్రా మళ్ళీ దొరికేహానా. నేను లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళి దొరికేసా, ఈసారి హైదరాబాద్లో దొరికేహానా, హాస్పిటాలిటీ లాంజ్లో దొరికేహాను. సర్లే ఈసారి గట్టిగా వెళ్ళి మనం అక్కడ హాస్పిటాలిటీ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా. అప్పుడు కొట్టడం స్టార్ట్ చేశారు. సో ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే దెర్ ఇస్ అ వ్లాగ్ వేర్ మీ చార్నాట్ సారీ అండ్ అభినయవర్మ వెంట్ టు IPL మ్యాచ్. మన హైదరాబాద్లో హాస్పిటాలిటీ లాంజ్ మంచిగా ఎరగొడిసాం ఫుడ్ అది చూసేయండి. SRH బ్యాటింగ్. పుట్టు ఆకలుంది అరే మెట్టు మెట్టు ఎక్కుతరా అరే పేరు పట్టా లేను నిరా చూసుకో డారడేజ్గా అడ్రస్ అయితా వన్ ఆఫ్ ది బెస్ట్ మీమ్స్. ఒకప్పుడు RCB పరిస్థితి కూడా ఇదే, బట్ టైం మారింది, టైగర్కి టైం వచ్చింది. వైభవ్ ఆఫ్టర్ డిస్ట్రాయింగ్ RCB బౌలర్స్. దిస్ ఈజ్ సో వైభవ్ సూర్యవంశీ థింగ్, బికాజ్ అసలు ఇందాక మన హనుమ విహారీ భయ్య కూడా కామెంటరీలో హీస్ లైక్, రేపా బొడ్డోడిని ఒకరిని అవుట్ చేయాలి ఫస్ట్ అంటున్నాడు. అమ్మ ఏం ఆడాడురా, ఏం కొట్టాడురా వాడు. మనం ముంబైతో బూమ్రాన్ ఫస్ట్ బాల్ 6 కొట్టినప్పుడే అర్థమైపోయింది, అమ్మ బాబో ఈడు మామూలుడు కాదని. చేత్త కొట్టాడు అంటే ఇంకా హైజల్వుడ్ లేదు, భువి లేదు, ఏమీ లేదు. అదేం కొట్టుడు రా సూర్యవంశీ. రేపు మరి SRH ఫ్యాన్స్ చూసుకోండి మరి జాగ్రత్తగా. మా మీద ముంబై మీద అలా కొట్టాడంటే మరి మీ మీద మీ బౌలింగ్ కి కొట్టాడు సార్. యాక్చువల్లీ ఇలా అనుకుంటున్నామని రేపు ఆడాడు. రేపంటే అదేలే వీడియో వచ్చే టైంకి ఈరోజు హోప్ఫుల్లీ వైభవ్ ఇంకో 20 years ఆడొచ్చు ఫర్ ఇండియా. అదే కదా నేను ఒక్కటే కోరుకుంటున్నా, వాడి కెరియర్ పృథ్వీషాలా కాకుండా సచిన్ టెండూల్కర్లా అవ్వాలని కోరుకుంటున్నా. అర్జెంట్గా నాకు తెలిసి నెక్స్ట్ T20 తీసుకుంటారు స్క్వాడ్ లోకి. అదేం కొట్టుడు. బై ద వే గైస్, ఆఫీషియల్ జెర్సీ చాలా ఫ్రెష్, ఇట్స్ రియల్లీ నైస్. గోల్డ్ కలర్ ఉంది ఇక్కడ మొత్తం ఇలాగా. అండ్ వి హ్యావ్ ఏం గొప్ప జెర్సీ ఆడుకున్నావయ్యా. దిస్ ఇస్ ఆఫీషియల్ జెర్సీ. దిస్ ఈస్ ఫ్రమ్ పూమా ఆఫీషియల్ స్టోర్. దేవుడా ఎందుకురా, ఓ మై గాడ్, జీరో సివిక్ సెన్స్. ఈ భయ ఈ పాట ఎందుకు పాడాడో తెలియదు కానీ మన మేమర్స్ మాత్రం కరెక్ట్ టైం వాడతారు. ఇది ఇంకా కొన్ని ఇయర్స్ నడిపిస్తారు అనుకున్నాను, మర్చిపోయారు కదా ఈ పాటను అనుకున్నాను, మళ్ళీ తెచ్చారు. నైస్. వైభవ్ సూర్యవంశీ. బూమ్రా, భువి, హెజల్వుడ్నే వదలలేదు, ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటో పాపం. ఒక సినిమాలో డైలాగ్ ఉంటది కదా, 15 ఏళ్ళ బుడ్డోడు నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు, వెళ్ళి వితౌట్ షుగర్. నిజం చెప్పు, మీరు గెలిచారని లైవ్ పెట్టావా లేదా SRH రోస్ట్ చేస్తున్నావు? ఆగాగు, మా వాళ్ళ గురించి చెప్తాను. మొన్న అదేం చిత్తకొట్టాడు సూర్యవంశీ గారు, నేను మా వాళ్ళ గురించి కూడా చెప్తాను కదా. పుట్టు ఆకలుంది అరే మెట్టు మెట్టు ఎక్కుతరా ఏం కాదురా రే వాళ్ళు,
18 రన్స్ తేడాతోనే ఓడిపోయారు. ఫిల్ సాల్ట్ కానీ అందుకే ఆడిస్తారు, పెద్దలు కానీ ఆడించుకుంటా. ఏం ఆడాడు ఈరోజు? ర్యాంపు 36.78 ఏట్రా అది. దట్ ఈస్ హౌ యూ ఆన్సర్. అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను. నా నారాస బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను. మామూలు యుద్ధం చేస్తే భూదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే భుజములు తాండవం చేస్తాయిట. చాగంటి గారి స్లోకన్స్తో ఎడిట్ పడితే పూనకాలే. అది ఎవరికైనా ఉన్నాయి ఎడిట్లు. అని మ్యాడీ బాగున్నారా సార్? ఏమి ఈపీ మూవీ తీసాం ఎవరికి? బాగానే ఉన్నాను బ్రో. చాలా ఫర్ ఏ రీజన్ 7 months తీసుకున్నాం. సూపర్ మా సూపర్, థ్యాంక్ యూ. రేపు మీ మీద కూడా ఎత్తారేమో RR 300. రేపు RR ఫస్ట్ బ్యాటింగ్ కావాలని కోరుకుంటున్నాను నేను. చూద్దాం. అంటే డాడీ టాస్లు ఎక్కట్లేదు ఇషాన్ కిషన్ గారు. అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. కూర్చో సార్ అది కూర్చోరా, నువ్వు కూర్చో. మొదలు పెట్టు. We should bring Bethel. Salt is out of form. Fill Salt meanwhile. It's so sad that Bethel అనేటోడు మన వరల్డ్ కప్లో సెంచరీ కొట్టాడు. T20 వరల్డ్ కప్లో. ఆడు ఇప్పుడు బెంచ్ పైన ఉన్నాడు. వీ కెనాట్ డూ, అయితే ఏం చేయలేము ఇంకా. వీ కెన్ డూ లైక్ పాపం ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. పిక్ షేర్ చేస్తుంటే షేర్ ట్యాప్ గుర్తొచ్చింది. అవును కదా, దోస్ ఆర్ ది డేస్. ఎయిర్ డ్రాప్లు ఇవన్నీ ఏం లేవు. సీరియల్ కిల్లర్, ఐఎమ్ గోయింగ్ టు కిల్ ఎవ్రీవన్ యు లవ్. ఇప్పుడు సీరియల్ కిల్లర్ ఎందుకు, సినిమా కిల్లర్ ఎందుకు అవ్వకూడదు? సారీ, నాట్ ఎట్ ఆల్ ప్రౌడ్ యునో. 7 తరాలు కూర్చుని తిన్నా తరగదు ఆస్తి బ్రో మాది, కానీ నాది 8th తరం బ్రో. అయితే వంగుంది బ్రో. SRH బ్యాటింగ్. Maman dit travailler c'est bien, bien mieux qu'être mal accompagné, pas vrai? భువి అనేటోడు SRH బౌలింగ్ నుంచి వెళ్ళిపోగానే SRH బౌలింగ్ బోధిధర్మ డెడ్ బాడీలో అయిపోయింది. వి నో దట్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇలా మొత్తం ఎరగదీసేవాడు, ఎలా చేసేవాడు. బట్ ఇప్పుడు ఈ కాంట్ డూ ఎనీథింగ్. RCB ఫ్యాన్స్ ఆఫ్టర్ రియలైజింగ్ RCB హ్యాస్ లాస్ట్ దేర్ 3rd match against table toppers last year. ఎలాంటి ఎన్ని ఉంటాయి అన్నీ తీయండి. మాకు ఎవ్రీ మ్యాచ్కి బోల్డ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏదో ఒకటి దొరకపోదా. ఇప్పుడు 4th match నెగ్గాం. లాస్ట్ ఇయర్ 4th match నెగ్గలేదు అనుకోండి, రాదు అది మేము. అలా యూనో ఏముంది, అలాగా మేము ప్రిడిక్షన్ టేబుల్ వేసుకుని ప్లేఆఫ్స్కి వెళ్ళిన వాళ్ళు ఇది లెక్క ఏంటి మేము లేయడం పెద్ద ఏం విషయం, సింపుల్ మ్యాటర్. RCB బౌలర్స్ వర్సెస్ వైభవ్. బాబోయ్ ఎర్రకొట్టాడు. అమ్మో రేపు నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. మా అమ్మ వాట్స్ యువర్ ఫైనల్ 2 ప్రెడిక్షన్స్? నాకు నిజంగా చెప్పాలంటే మళ్ళీ పంజాబ్ RCB ఫైనల్స్కి వెళ్ళాలని ఉంది. అది దా మ్యాటర్. చూద్దాం. బట్ RR ఈజ్ లుకింగ్ బిట్ డేంజరస్. కానీ RR ఏమో, RR ఈజ్ ద టీమ్. లాస్ట్ టైం ఢిల్లీ ఆడింది చూడండి, ఫస్ట్ అన్ని మ్యాచ్లు నెగ్గేసింది. లాస్ట్ 5 మ్యాచ్లు నెగ్గాలంటే వెళ్ళలేదు, అలా అనిపిస్తుంది. కానీ సార్ RR ప్లే ఆఫ్స్ పక్క. బట్ చూద్దాం ఏమొద్దాం. కొట్టాడయ్యో సామి, బాలు వదిలేసి వెళ్ళిపోయింది భూమి అని పాట పాడుకోవాలి. అలా ఉండదు. కౌశిక్ భయ లవ్ యూ అంతే, అంతకు మించి ఏం కాదు. ఇంకోసారి ఒకటే ఒక పాట. కొట్టాడయ్యో సామి, బాలు వదిలేసి వెళ్ళిపోయింది భూమి అని పాట పాడుకోవాలి. అలా ఉండదు. నిజంగానే వెళ్ళిపోయింది అది. చెన్నస్వామి వదిలేసి కబన్ పార్క్ వెళ్ళిపోయింది ఆ బాల్. నో పిఆర్, నో హై, ప్యూర్ స్కిల్. శ్రేయస్ సార్ ఈజ్ ఆర్ జనరేషన్స్, అంటే ఈ రోకో తర్వాత ది బెస్ట్ IPL కెప్టెన్ ఎవర్. అంతే పీరియడ్. మామూలుగా అసలు కొంచెం తేడా ఉంటుంది. IPLలో బాగా పర్ఫామ్ చేసే కెప్టెన్ ఏమో అసలు మనకు ఎక్కడ T20 స్క్వాడ్లోనే కనిపించట్లేదు. అండ్ T20 కెప్టెన్ ఎవరు? సూర్యకుమార్ యాదవ్. అతను ముంబైలో కెప్టెన్ కాదు, బట్ హీఈస్ ఎ ప్లేయర్. ఇప్పుడు మన రెడ్ బాల్ కెప్టెన్ ఎవరు? శుభ్మన్ గిల్.
శుభ్మన్ గిల్ ఒకసారి కూడా ఫైనల్స్కి వెళ్ళలేదు యాజ్ కెప్టెన్. రకరకాలుగా ఉంది పర్మిటేషన్స్, కాంబినేషన్స్. టోటల్ ఆర్సీబీ మైండ్ సెట్ చేంజ్డ్ ఆఫ్టర్ దిస్ మ్యాచ్. తొంగి తొంగి నక్కి నక్కి కాదే. థ్యాంక్స్ టు కారణ్ శర్మ. ఆ రోజు ఆ 6 కొట్టేసి ఉంటే లైక్ పరిస్థితి వేరేలా ఉండదేమో. బట్ బట్ వాట్ ఎ గేమ్ దట్ ఈస్. సూపర్. స్టార్క్ బౌలింగ్లో మరి మంచి క్యాచ్ పడతాడు స్టార్క్ యాక్చువల్లీ. తొక్కుకుంటూ పోవాలి. అంతే, అక్కడి నుంచి ఇంకా మొత్తం తొక్కుంటూనే పోతున్నాం. అరటిపండు తొక్క అక్కడ ఇప్పుడు ఒక రాలేదు, తొక్కుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మరి అరటిపండు తొక్కలు ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకోలేకపోతే మొత్తం నడ్డిరిగిపోద్ది. నెక్స్ట్ 2 matches విత్ టాప్ 2 అన్డిఫిటెడ్ టీమ్స్ విత్ ఇన్ డే గ్యాప్. SRH ఫ్యాన్స్ టు SRH టీమ్, మింగులే శ్వాసగా గుండెలు. ఓ మై గాడ్, బౌలింగ్ నయ్యే 300 అలట్ట. ఈ స్టార్ స్పోర్ట్స్ అప్పుడప్పుడు పెర్రగిల్లుతూ ఉంటాడు జనాలది. వాళ్ళే కడుక్కోలేకపోతున్నారంటే వాళ్ళ దగ్గరికి వచ్చి 300. ఎరట్టు దృశ్య మంజముల బాయిజం అమరేంద్ర బాబుల అంగుళం చెప్పు మొత్తం దబ్బులం. Oh my god, get up scene is legend. Then CSK is 6 wicket down, but Overton is coming to bat. CSK fans. మాహియానా ఆయా మేరా మాహియానా ఆయా మాహియానా ఆయా మేరా మాహియానా. కానీ బలపడతాడు విరాట్ కోహ్లీ దీంట్లో ఇంటర్వ్యూలో. You have a 10-year-old me planning my entire summer holidays in last 10 minutes of final exam. ఇది ఎక్స్పెక్టేషన్. మెయిన్ వెల్ డాడ్ ఏంటి తెగ ప్లాన్ చేస్తున్నాడు. వీడిని అర్జెంటుగా తీసుకెళ్ళి సమ్మర్ కోచింగ్లో పడేద్దాం. సమ్మర్ కోచింగ్ అంటే ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనుకున్నారు. ట్యూషను నెక్స్ట్ ఇయర్ ముందే రివైజ్ చేస్తారు వీళ్ళు సమ్మర్లో. గుర్తుందా? అది అలా ఉంటుంది. ఆర్సీబీ గుడ్ టీమ్, SRH గుడ్ బ్యాటింగ్, MI గుడ్ బౌలింగ్, పంజాబ్ కింగ్స్ గుడ్ కెప్టెన్సీ, CSK గుడ్ నైట్. అయ్యయ్యో, KKR ఆల్ అవుట్. Here, I think we are a bunch of wounded lions, and definitely finishing on the rock bottom last year. Definitely, we all are wounded. But you know, a lion's silent breath is more dangerous than its roar. మేము చూసాం KGF. ఇంగ్లీష్లో చెప్పాడు అదే డైలాగు. ఓ బాబోయ్, చూసుకోవాలి కదరా కంటెంట్ టీమ్. ఏంటిది సూపర్ కింగ్స్ పాడ్కాస్ట్. ఒక్క దృష్టిలో మాత్రం నేను తొడగొట్టుకుని చెప్తా, అసలు ఈ కంటెంట్, ఈ పాడ్కాస్ట్లు కానీ అసలు ఈ వీడియోలు, బ్లాగులు, రీల్స్ స్టార్ట్ చేసిందే మేమురా. అసలు యూట్యూబ్ అనేది లేని రోజుల్లోనే మిస్టర్ నాగ్స్ అనేటోడు ఊపాడు. రే ఎవర్రా మీరంతా ఏం చేస్తున్నారా? ఏంటి డారెల్ మిచెల్ కి ఒక్క వెంట్రుకి కూడా తలపైన లేకపోతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కి హెయిర్ డ్రైవ్ ఇస్తారా? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ డారెల్ మిచెల్ బీ లైక్, ఎక్కడ పెట్టుకోమంటావు దీన్ని, ఎక్కడ పెట్టుకోమంటావు చెప్పి అక్కడ పెట్టేసుకుంటా అంటాడు. మరీనరా మా ప్రాంక్లు. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవర్రా? మై ఫ్రెండ్. ఇంకెవరు? ధోనిరా. అవునా, ఎందుకు ఫేవరెట్ రా? మై ఫ్రెండ్ MS ధోని మూవీ క్లైమాక్స్లో 6 కొట్టి మ్యాచ్ గెలిపిస్తాడు రా, అందుకే. ఓ మై గాడ్. అయితే సచిన్ డాక్యుమెంటరీ చూడక బ్రో, ఆయన వెంటనే అవుట్ అయిపోతాడు క్లైమాక్స్లో. అలాగే సచిన్ గొప్పడు కాకుండా పోతాడు ఏంటి? ఈ బౌలింగ్తో ఈ సీజన్ ఎట్లా సేవ్ అవుతామేమో. ఆర్సీబీవి పాత వీడియోలు ఉంటాయి, అవి పెట్టుకుని చూడండి. 2020 బిఫోర్ అలా మైక్ హసాన్ రాకముందు మంచి ఫేజ్ ఉండేది 2020 వరకు, బాగుంటుంది. అవి ఆ వీడియోలు పెట్టుకుని చూడండి, బాగా అలవాటు అవుద్ది. అర్థమైందా? ఇంకెన్నిసార్లు ఆపుతావురా? వాడు ఎప్పటిదాకా ఆగుతాడో నాకు కూడా తెలీదు. వావ్, నైస్. దిస్ ఈజ్ నైస్ మీమ్. ఐ పే మై ఇంటర్నెట్ బిల్ ఫర్ దిస్ యాడ్. ఏంటి దేనికి? యాడ్లు కాకుండా మ్యాచ్ ఓవర్ల మధ్యలో ఇలాంటివి చూడడానిక, లేకపోతే కృణాల్ పాండ్యా బ్యాక్ చూడడానిక? అర్థం కాలేదు సార్. లేస్ కడుతున్నాడు అందుక, యాక్చువల్లీ కూర్చుని కడుతున్నాడు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్కి మావా. అదేంటి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ స్పోర్ట్స్ మెన్నా?
వెళ్ళిపోకండి, ఉండండి. ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు కొంచెం ఎలా బిహేవ్ చేస్తాం కదా. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వీఆర్ జస్ట్ వన్ జోక్ అవే బై. ఉండండి, ఇట్స్ ఓకే. ఉండండి ఇదిగో ప్లీజ్. మీరు చేసేదానికి టోల్స్ ఉంటావు, బుక్కి తీసుకునే రోల్ ఉంటావు, ప్యారెంట్ ప్రవాస్ గారి రూల్ మాత్రం. నాకు హిట్ మేర్ని చూస్తే సై సినిమా క్లైమాక్స్ లో ఒకడు ఇలా హెయిర్ కి రంగులు వేసుకుని ఉంటాడు కదా, ఆ క్యారెక్టర్ ఆ మనిషి గుర్తొస్తాడు. ఈ మ్యాచ్ అయితే పోయింది కానీ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం. 300 ఫిక్స్. అసలు నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో తెలుసారా? అసలు వాడు ఎలా కొడతాడో తెలుసా? ఆయన చెప్పింది కరెక్టే కదా, 300 ఫిక్స్. ఈయనకే అర్థం కాలేదు. సంజీవ్ గోయంకా టు రిషబ్ పంత్ ఆఫ్టర్ లూజింగ్ ద మ్యాచ్. మనం అభిమానం ఉండాలయ్యా. అది రజత్ పాతిదర్. అది మరి ఫస్ట్ మ్యాచ్ 31. స్ట్రైక్ రేట్లు చూస్తున్నారా? అసలు స్ట్రైక్ రేట్ చూస్తున్నారా? 200కి ఎక్కడైనా తగ్గిందా అంటే కొంచెం థర్డ్ మ్యాచ్లో తగ్గింది, బట్ స్టిల్ థర్డ్ మ్యాచ్లో ఆ మనిషి ఆ మాత్రం ఆడకపోతే మొత్తం అయిపోదు. నువ్వు వాడి గేమ్ మధ్యలో అసలు మిడిల్ ఓవర్లో ఎక్కడైతే గేమ్ స్లో అవుతుందో అక్కడ వచ్చి కుమ్ముతున్నాడు. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. పవర్ ప్లేలో బాడతారు, ఫినిషర్లు బాడతారు, ఆ మధ్యలో పతిదర్ ఆడతాడు. అది పతిదర్, అది మా కెప్టెన్ పతిదర్. ఆఫ్టర్ నోయింగ్ బౌలర్ ఈజ్ ఎ స్పిన్నర్. వై విరాట్ కోహ్లీ వాస్ క్రైయింగ్. నేను డబ్బింగ్ చెప్తా దీన్ని కూడా. అసలు ఇస్తుంటే బతికేటోళ్ళం రా మనం. అసలు చూసేవాడు ఎలా కొడుతున్నాడు. మన బౌలర్లు ఎంత బాగా వేస్తారంటే నేను అసలు నమ్మేటోడు కాదు. అదిదా అందుకే ఏడుస్తున్నాడు. ఫీలింగ్ ఎమోషనల్. ఎస్ఆర్హెచ్ బ్యాక్ దెన్. కొట్టనివ్వము. ఓకే ఎస్ఆర్హెచ్ నో. కొట్టించుకుంటాం. ఓ మై గాడ్. కొంచెం పదాలు అటు ఇటు అయితే బూత్ అయిపోతుంది, బట్ స్టిల్ ఫైన్. 118 డిఫెండ్ చేసిన టీం రా, అది కూడా ముంబై మీద. ప్రణయ్ గడ్ కావాలని సిఎస్కే ధోని మీద ట్రోల్ సెలెక్ట్ చేస్తున్నాడు. ఒరే నీకు ఎలా చెప్పాలి, ఇది నేను క్యూరేట్ చేసినవి కాదు, ఇట్స్ ఇన్స్టా ఫీడ్. అందుకే మధ్యలో వేరే వస్తున్నాయి. మనిషి శివం దుబే అంత ఉంటాడు. మనిషికి మొన్న 2 సార్లు వచ్చి పడింది. ఇదేట్రా బౌన్సర్ లేస్తున్నాడు, అది కూడా ఎంత ఫాస్ట్గా. సింగల్ కాలిపోద్దు. పక్క నుంచి ఒకడు ఒక యాప్ అదేదో వెబ్సైట్ వేసుకుంటాడు, అందులో ఫాస్ట్గా వస్తుంది అని చెప్పేసి అందులో చెప్పేస్తూ ఉంటాడు. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. పోబే మెంటల్ చేస్తున్నాడు. వెన్ ఎవర్ అభిషేక్ శర్మ డోంట్ పర్ఫార్మ్. ఇదేమి రీలేం కాదు, నిజం ఫుటేజ్ అనుకుంటా. ఇంకా ఇన్వైట్ లేస్తారా అంటే నాదే అదే పొజిషన్. భలే వచ్చాడు ఆయన ఎవడో లాస్ట్లో, భలే వచ్చాడు అసలు, క్రేజీ. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఇట్ మీన్స్ అలాట్. మీకు ఫ్రీయే. సో అలా ఇక్కడ వరకు చూస్తే అలా లైక్ బటన్ ఉంటుంది, అది కుట్టేసి వెళ్ళిపోండి. అలా ఇట్ మీన్స్ అలాట్ టు మీ. మీకు అర్థం కావట్లేదు, ఇది కొంచెం ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. 300కి దగ్గరలోనూ 300కి కొట్టేద్దాం. ఓకేనా? లెట్స్ టార్గెట్ 300K సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. మరి టీవీ ఆడియన్స్లో చెప్తాను, కలుద్దాం. ఓకే, బాయ్.